జై భీమ్, జై పూలే. ఈరోజు ఈ ఫంక్షన్ హీరో నరహరి గారు ఐఏఎస్, నా సహచరుడు, బహుజన ఉద్యమంలో మరి అలుపెరక్క పోరాటం చేస్తున్నటువంటి చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్, మంచి మిత్రులు, నిజామాబాద్లో ఎమ్మెల్యేగా చేశారు, నిజామాబాద్ నియోజకవర్గంలో. అలానే ఈనాటి ఎమ్మెల్సీ అనిల్ గారు, మరి ఇంకా సీనియర్లు చాలామంది నాయకులు, అందరికీ సూర్యారావు గారికి శుభాభివందనాలు. ఈరోజు మరి నరహరి గారు రాసినటువంటి పుస్తకం పోరుబాట 2 రిలీజ్ చేశారు. అసలు చాలామంది అనుకుంటా ఉన్నారు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటి, వీళ్ళకి ఏమైంది? అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి మరి సమంగా ఉండి పనిచేయాలి కదా, ఈ బీసీల గోల ఏంటి అని చాలామంది అంటున్నారు. ఈ కులతత్వంతో మాట్లాడుతున్నారేంటి, కులాల గురించి మాట్లాడుతున్నారేంటి, ఇంత సంకుచితంగా ఉన్నారేంటి అని అనుకుంటున్నారు. అవునంటారు, కాదంటారా? ఏమైనా అర్థం ఉందా మేము మాట్లాడే దానిలో? అవసరం? అసలు మేము మాట్లాడాల్సిన అవసరం ఉందా? సమస్య ఏంటంటే బీసీలకి సమస్యలు ఏంటో తెలియకపోవటమే బీసీల సమస్య. మనకి సమస్యలు ఉన్నాయని బీసీలు అనుకోవట్లే. మనం ఏమనుకుంటున్నామంటే రేవంత్ రెడ్డికి సమస్యలు ఉన్నాయి, కేసీఆర్కి సమస్యలు ఉన్నాయి, మరి రేవంత్ రెడ్డి పోతే కేసీఆర్ వస్తాడు, లేకపోతే కిషన్ రెడ్డి వస్తాడు, కిషన్ రెడ్డికి సమస్యలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడికి సమస్యలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సమస్యలు ఉన్నాయి, పాపం చంద్రబాబు వెళ్ళిపోతాడు, ఇప్పుడు జగన్ వచ్చేస్తాడు, లేకపోతే జగన్ గెలవడు, పవన్ కళ్యాణ్ అవుతాడు. ఈ సమస్యలు అనుకుంటున్నాం మనం. మన సమస్యలు మనకు ఎవరికి తెలియట్లే. అసలు అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రోజున దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుంటే మన కులానికి కోడ్ ఇవ్వట్లే. బీసీ కులాలకి, ఎరుకల యానాది కులాలకి, చెంచుల కులాలకి, నక్కల కులాలకి కోడ్ ఇస్తున్నారు. మాలలకి, మాదిగలకి కోడ్ ఇస్తున్నారు. పద్మశాలులకి ఇవ్వరా? ఏం పాపం చేసుకున్నారు చెప్పండి? పద్మశాలులు కుమ్మరులు ఏం చేసుకున్నారు, మంగళ్ళు ఏం చేసుకున్నారు, చాకళ్ళు ఏం చేసుకున్నారు, సంచారి జాతులు ఏం చేసుకున్నాయి, గారడి ముస్లింలు ఏం చేసుకున్నారు, అచ్చుకట్లు వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎన్నెన్నో కులాలు ఉన్నాయి. ఈ కులాలకు ఎందుకు ఇవ్వరండి కోడ్? మన దగ్గర రాష్ట్రంలో బీసీ లిస్టులో మనకు కోడ్ ఉందా లేదా చెప్పండి? బీసీ బి అనో, సీరియల్ నెంబర్ 10 అనో, బీసీ ఏ అనో, సీరియల్ నెంబర్ 8 అనో, ఏదో కోడ్ ఉంటుంది కదా ప్రతి కులానికి. అలాగే మాలలకు కోడ్ ఉంది, మాదిగలకు కోడ్ ఉంది. మరి ఈనాటి ప్రభుత్వం దేశంలో ఎందుకు క్యాస్ట్ కోడ్ ఇవ్వట్లే చెప్పండి నాకు. కులగణన చేస్తామని చెప్పారా లేదా? కులగణన చేస్తున్నారని అనుకుంటున్నామా లేదా? అనుకుంటున్నారా? ఇదే అమాయకత్వం, ఇదే అజ్ఞానం, ఇదే తెలియకపోవటం, ఇదే మన సమస్య. ఇట్లానే కాంగ్రెస్ కూడా చేసింది. 2011లో 45 లక్షల కులాలు ఉన్నాయని తేల్చింది. ఈ కాంగ్రెస్ కన్నా, బీజేపీ కన్నా బ్రిటిష్ వాళ్ళు నయం. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు 1931లో మన కులాలని గణించారు. వాళ్ళు మనం కులం, ఒక్కొక్క కులం ఎంతమంది ఉందో తేల్చారు. వాళ్ళు ఇవ్వగలిగింది 4000 చిల్లర కులాలు ఉన్నాయని చెప్పి తేల్చారు. కాంగ్రెస్ వాళ్ళు 45 లక్షలు అంటారు. రేపు బీజేపీ వాళ్ళు 10 లక్షల కులాలు ఉన్నాయి, ఏం చేస్తాం, ఏ కులం ఎంతమందో ఏం చెప్తాం, ఇవన్నీ కష్టంగా ఉంది, ఈ డేటా బయట పెట్టాం. డేటా బయట పెడతారట దేశ భద్రతకు ముప్పు వస్తుందట, దేశం విడిపోతుందట. ఈ దేశం ఎప్పుడో విడిపోయింది, 2000 సంవత్సరాలుగా. కులాల వారీగా ప్రతి గ్రామం విడిపోయే ఉంది ఇప్పటికి కూడా. అలాంటప్పుడు ఇంకా విడిపోయేది ఏంటి చెప్పండి? ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఒక 40-50 లక్షలు, కోటి కులాలు ఉన్నాయని తేలుస్తారు. వీళ్ళు ముక్కోటి దేవతలు కదా మనకి ముక్కోటి దేవతలు కాబట్టి ముక్కోటి కులాలు ఉన్నాయని చెప్తారు. ప్రతి కులానికి ఒక దేవత అండి, అందువల్ల ఇన్ని కులాలు ఉన్నాయి, మేము లెక్క పెట్టలేం, బయట పెట్టలేం అంటారు. మరి ఎస్సీల్లో మాదిగల జనాభా ఎంత ఉందో బయట పెట్టారా లేదా నాకు చెప్పండి? తెలుసా మీకు? మాలల జనాభా ఎంత ఉందో బయట పెట్టారా లేదా? తెలుసు కదా.
మరి పద్మశాలీల జనాభా బయట పెడితే ఏమైనా నష్టం అవుతుందా చెప్పండి? మీ కమ్యూనిటీ కన్నా బీసీలో కాదు ఎక్కడా కన్నా తెలివైన కమ్యూనిటీయే లేదు. ఎందుకంటే రకరకాల నూలు పోగుల్ని కలిపి బ్రహ్మాండమైన వస్త్రాన్ని తెస్తారు. అది కంప్యూటర్ సైంటిస్ట్ కూడా వల్ల కాదు, ఈనాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయలేదు మీకున్నంత తెలివిని మా మగ్గల్లో నేసే విధానాన్ని. అవునంటారు కాదంటారు? చాలా తెలివైన ప్రజలు ఉన్నటువంటి కులం పద్మశాలి. వాణిజ్యంలో కూడా వ్యాపారంలో కూడా తెలివైన కులం. మీకున్నటువంటి అర్హతలు వేరే బీసీ కులాలకు లేవు. మా కులం కుమ్మరి కులం, మాది ఓన్లీ కుండలు చేయటం వరకే ఆర్టిస్ట్గానే తెలుసు, వ్యాపారం తెలీదు. మీకు బ్రహ్మాండమైన వస్త్రాలని నేసేటువంటి పరిస్థితి ఉంది. ఏంట్రా సిరిసిల్లలో ఏమైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అగ్గిపెట్టెలో పట్టు చీర తయారు చేశారని తీసుకొచ్చి ఇట్లాంటి మీటింగుల మీద ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, ఆ ముఖ్యమంత్రులు, ఆ ఇతర కులాలకు చెందిన వాళ్ళ దగ్గర మెహర్బానీ కోసం చూపిస్తారు. మనం కూడా చూసి అరే మా కులం వాడు నేసాడు, బ్రహ్మాండమైన వస్త్రం, ఆయన కేసీఆర్ మెచ్చుకున్నాడు, కేటీఆర్ మెచ్చుకున్నాడు, రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు అని చెప్పి మనం ఆనందపడటం తప్పిస్తే ఏమన్నా ఒరిగేది ఉందా నాకు చెప్పండి? ఏమైనా ఉందా? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. మీరందరూ ప్రజాప్రతినిధులు. ఇందాక సూర్యారావు గారు చెప్పారు 10 మంది కావాలా ఎమ్మెల్యేలని. నిజంగానే కావాలా, అందులో అనుమానం లేదు. జనాభా పద్మశాలీల జనాభా 3.3% ఉందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి హయాంలో జనాభాలు తగ్గిపోయినాయి. కారణం ఏంటో తెలియదు. కేసీఆర్ హయాంలో ఉన్న జనాభా కన్నా తక్కువ జనాభా చూపిస్తున్నారు. 3.3 ఉంటే జనాభాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలండి? ఈ అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులు ఉన్న ఈ అసెంబ్లీలో కనీసం 4 ఉండాలి. అంతేనా కాదా? ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అదేదో అన్నట్టు పాండవులు ఎంతమందిరా అంటే పాండవులు 5 అనబోయి 4 అని మంచం కోళ్ళ 3 అని చెప్తారు. అవునా కాదు సామెత? 4 ఉండాలా? 2 ఉన్నారు. ఒకరు మంత్రి, ఆ మంత్రిని కాల్చుకు తింటున్నారు. అవునా కాదు? అవునా కాదా? ఆ మంత్రి మహిళా మంత్రి. మళ్ళీ మహిళలంటే గౌరవిస్తాం, మహిళలంటే భయపడతా ఉంటారు. ఉత్తిదని తేలిపోట్ల ఆ మంత్రి కన్నా, పద్మశాలి వర్గానికి చెందిన మహిళా మంత్రి కన్నా భయంకరంగా మాట్లాడినటువంటి రెడ్డి నాయకులకి ఏం కావట్లే, వాళ్ళకేం కావట్లే. మనం కూడా ఎట్లా తయారయ్యామంటే ఎవరికో అన్యాయం జరుగుతున్నట్టు మనం భావిస్తున్నాం. అది తప్పు. ఆ అన్యాయం ప్రతి ఒక్కరికి జరిగిందని భావించాలా. ఒక పద్మశాలి మహిళా మంత్రికి జరిగిన అన్యాయం పద్మశాలులందరికీ జరిగింది అనుకోవాలా. పద్మశాలులకు జరిగిన అన్యాయం బీసీలందరికీ జరిగింది అనుకోవాలా. బీసీలకు జరిగిన అన్యాయం ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి అందరికీ జరిగిందనేటువంటి అభిప్రాయంతో ఉంటేనే ఈ ఆగడాలు తగ్గుతాయి. రెడ్ల ఆగడాలు, వెలమ ఆగడాలు, కమ్మ ఆగడాలు తగ్గుతాయి. మీ జనాభా కన్నా, పద్మశాలీల జనాభా కన్నా చాలా చాలా తక్కువ ఉన్న కులం వెలమ కులం. 0.4 అంటే మీ తీసేస్తే అసలు మీ 3.3, ఇది 0.4. ఈ 0.4కి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఈరోజు అసెంబ్లీలో? 13 మంది ఉన్నారు. అంటే 1,00,000 జనాభా ఉన్న వాళ్ళకి 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరి 7-8 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి పద్మశాలీలకు ఎంతమంది ఉండాలా ఎమ్మెల్యేలు? 100 మంది ఉండాలి. అంటే ఇది అన్యాయమే కదా జరుగుతుంది. కమ్మలు ఎంతమంది ఉన్నారు? 100కి ఒక్కళ్ళే. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఒక మంత్రి దిట్టంగా గట్టిగా ఎప్పుడు పాతేసుకునే కూర్చుంటాడు. ఆ మంత్రిని ఎవరు ఏం కదల్చలేరు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు మారుతాడు. టీడీపీకి పోతాడు, తర్వాత టీఆర్ఎస్కి పోతాడు, కాంగ్రెస్కి వస్తాడు. అయినా కానీ బ్రహ్మాండమైన అధికారం ఉంటుంది. మరి పద్మశాలీలు ఏ బీసీ మంత్రికైనా అంతటి అధికారం ఉందా ఇక్కడ? అదే రెడ్లు వచ్చేటప్పటికి ఎంతండి? పద్మశాలీలకంత ఎంత? 1.5 ఎక్కువ, 4.8, 4.8. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 40 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు వర్గాల వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ పనులే అవుతాయి. పద్మశాలీల పనులు ఎందుకు అవుతాయి? కుమ్మర్ల పనులు ఎందుకు అవుతాయి? మంగళ పనులు ఎందుకు అవుతాయి అండి? కావు. రెడ్ల పనులే అవుతాయి. రెడ్ల ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే
వెలమల పనులే అవుతాయి, వెలమల ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే కమ్మల పనులే అవుతాయి, కమ్మలే. అధికారులకు కూడా అంతగా నాతో ఒక అధికారి వచ్చి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఆయన, బీసీలకి చాలా అన్యాయం సార్, ఏం న్యాయం జరగదు, ఏది చూసినా వాళ్ళే కొట్టుకుపోతున్నారు, మాట్లాడేవాడే లేడు. నిజమే, కాదనేది ఏం లేదు, అందులో సత్యం. మీ అధికారిగా పనిచేసి ఈ రకంగా కనుక మనం చూసుకుంటా పోతే మనకు జరిగిన అన్యాయాలు కనుక తగ్గాలి, న్యాయం జరగాలంటే అసెంబ్లీలోకి ప్రవేశించందే మనకు న్యాయం జరగదు. మనం రాజకీయ వృత్తిని చేపట్టందే న్యాయం జరగదు. మన వర్గాల్లో వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో వర్గాల వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని చదివించాలా, బాగా చదివించాలా, అందులో అనుమానం ఏం లేదు. ఉద్యోగాలు చేయని వాళ్ళ బ్రహ్మాండమైన ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేరు, ఏ ఉద్యోగాలైనా సరే పైకి వెళ్ళే విధంగా చేయాల. వాళ్ళంతా పోంగా ఉద్యోగాలు రావు, రానివాడు, చదువు రానివాడు ఏం చేయాలా? వ్యాపారాలు చేయాలా, బ్రహ్మాండంగా వ్యాపారాలు చేయాలి. చిన్న చితక ఒక కిళ్ళి బడ్డీ దగ్గర నుంచి ఎంత వ్యాపారమైనా చేయాలి. ఈ వ్యాపారాలు చేయలేని వాళ్ళు, చదువులు రాని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఏం చేయాలా? రాజకీయాల్లోకి రావాలా. రాజకీయాల్లో చాలా చాలా పదవులు ఉన్నాయి, చాలా చాలా డబ్బు ఉంది. సేవ చేయాలంటే సేవ చేయొచ్చు, డబ్బు తినాలంటే డబ్బు తినచ్చు, ఏదైనా చేద్దాం. కానీ రాజకీయాల్లోకి రండి. మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మనం ప్రేక్షకుల్లాగా తయారయ్యాయి ఈ వర్గాలని. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎవరవుతారు? సీఎం ఎవరవుతారు? పిఎం ఎవరవుతారు? అందువలన ఈ ఒకే ఒక మెసేజ్ మీరు గ్రామాన తీసుకెళ్ళమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఉద్యమాలంటే భయపడిపోతున్నాయి. అంతటి మోడీయే సీజేపీ దెబ్బకి తలంచాల్సి వచ్చింది. ఇప్పుడు బీహార్లో కూడా విద్యార్థులు, నిరుద్యోగులు చేసినటువంటి ఉద్యమానికి కూడా అక్కడ ప్రభుత్వం గణగణ వణుకుతుంది. జార్ఖండ్లో మీరు చూశారు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. పాలకులు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ, అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ నిలబడే రోజులు లేవు, ప్రజలు కలబడే రోజులు వచ్చాయి. అందుకని చెప్పి ఈ రోజున బీసీలుగా ప్రతి ఒక్క బీసీ ఒకటే ఒక నినాదం గ్రామాల్లోకి తీసుకురండి. కులగణనలో మా కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వండి, ఇచ్చే కులగణన చేయండి, అంతవరకు కులగణనని ఆపండి. మోడీ, యు స్టాప్ caste census till you give unique caste code. మోడీ, ఈ జనగణనని ఆపు, మాకు ప్రత్యేక కోడ్ ఇచ్చే వరకు అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలి. ఈ మెసేజ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తీసుకెళ్ళండి. అప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఎంతటి మహనీయులైనా సరే వాళ్ళకి సముచితమైన గౌరవం రావాలా, అటువంటి వ్యక్తుల్ని మనం ఫాలో కావాలా అంటే ఈ రకంగా ఉద్యమాలు చేయందే ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. అంతటి మహనీయుడు ఎప్పటికీ ఒక 10 సంవత్సరాలకైనా 100 సంవత్సరాలకైనా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గురించే చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆయన బాటలో అందరూ కొండా లక్ష్మణ్ బాపూజీలు కావాలా. ఈ ప్రభుత్వాల్ని ప్రశ్నించాలా, మనం ఏం చేయట్లా, ప్రశ్నించాలా, ప్రభుత్వాల్ని దించాలా, మన వాళ్ళని నాయకులు చేసుకోవాలా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సభా నిర్వాహకులకి, నాహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పుల్లే.